ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్లోని దామరవాయి అటవీ కార్యాలయంలో అటవీ శాఖ సిబ్బందిపై దాడిని ఖండించారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ చట్టాలను అతిక్రమించి అటవీ అధికారులపై దాడికి తెగబడి తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. దాడి ఘటనపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గురువారం రాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్నారనే సమాచారంతో వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగిందని వివరించారు. తీవ్ర గాయాల పాలై వరంగల్ జిల్లా గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత్ చంద్రతో మంత్రి సురేఖ ఫోన్లో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. వారికి మంచి వైద్యం అందించేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి. ములుగు జిల్లా తాడ్వాయిలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి జేసీబీతో భూమిని చదును చేస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. దీంతో జేసీబీని సీజ్ చేసి తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీసుకు తరలిస్తుండగా సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. దాడికి పాల్పడింది జేసీబీ ఓనర్ సూరజ్ రెడ్డిగా గుర్తించారు. మరో 2 వ్యక్తులు కూడా దాడికి పాల్పడ్డారని సిబ్బంది చెబుతున్నారు. ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఫారెస్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్బీఓ శరత్ చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాడి తర్వాత దుండగులు పరారయ్యారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్లోని దామరవాయి అటవీ కార్యాలయంలో అటవీ శాఖ సిబ్బందిపై దాడిని ఖండించారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ చట్టాలను అతిక్రమించి అటవీ అధికారులపై దాడికి తెగబడి తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. దాడి ఘటనపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గురువారం రాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్నారనే సమాచారంతో వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగిందని వివరించారు. తీవ్ర గాయాల పాలై వరంగల్ జిల్లా గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత్ చంద్రతో మంత్రి సురేఖ ఫోన్లో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. వారికి మంచి వైద్యం అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి.